లేవు ఆ చక్రాలన్నీ కూడా. ఎవరు చెప్పండి పిచ్చి మాటలన్నీ కూడా? కరోనా అనేటువంటిది, వైరస్ అనేటువంటిది ఒక చిన్న సూది కొన మీద ఒక 10 లక్షలు కూర్చుంటాయి. అంత చిన్నది. అంత చిన్నది ఉందో లేదో నీకు కరోనా పాజిటివ్ నెగిటివ్ సర్టిఫికేట్ ఇస్తున్నాడు. అది ఉందో లేదో చెప్తాడు. నీ ఎలా ప్రజల నాట్లు ఎక్కడ కనిపించలేదు, నీ సహస్రాల చక్రం ఎక్కడ కనిపించలేదు. ఎందుకు ఈ పిచ్చి మాటలు ఎంతకాలం పట్టుకుంటాం? ఏమైనా ఉపయోగం ఉందా దానివల్ల? ఒక మాట స్ట్రైట్గా చెప్పరాదా? బుద్ధుడి దగ్గర నుంచి శ్వాస ఒకటే పట్టుకున్నావా? బుద్ధుడి దగ్గర నుంచి ఆర్ఎస్ఎస్ వదిలిపెట్టావా? ఇదే ఉంటుంది. వాళ్ళకి అమృతాన్ని ఇవ్వద్దు, వాళ్ళ అమృతాన్ని పారబోసి కింద దాచుకుంటామని చెప్పారంట. కరెక్ట్గా ఇదే పని. ఆర్ఎస్ఎస్ని పారబోసి శ్వాస మీద శ్వాస ఒకటి పట్టుకోండి. ఇంతకంటే దగ్గర పని ఇంకేమైనా ఉందా? నువ్వు గీత మొత్తం జరిగిందో నువ్వు అర్థం చేసుకోవచ్చు. ఒకటే, నేను కర్మ చేయాలి, కర్మఫలం పట్ల భయం లేకుండా ఉండాలి, కర్మఫలం పట్ల టెన్షన్ పడకూడదు, నేను కర్మఫలం త్యాగం చేయాలి, కర్మత్యాగం చేయకూడదు. ఇది ఒకటే స్ట్రైట్ ఫార్వర్డ్ విషయం. ఇది కర్మ మీద అధికారం ఉందండి.